మీరు కూర్చోబెట్టి కోనసీమలో కూడా జరిగింది మీకు చెప్తాను. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోనసీమ అని పేరు పెట్టారు. దానికి గవర్నమెంట్ ఏం చెప్పింది, మీకు ఈ పేరు మీద మీకు వ్యతిరేకత ఏదైనా ఉంటే, ఎవరికి ఇష్టం లేకపోతే ప్లీజ్ కమ్ అండ్ సే యూ డిసెంట్. ఆ డిసెంట్ కోసం కొంతమంది వెళ్తున్నప్పుడు అవి మాకు 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 ఏకాభిప్రాయం లేదు, మాకు దీని మీద భిన్నమైన అభిప్రాయం ఉందని చెప్పడానికి వెళ్ళినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకునే వాళ్ళు ఆయన పేరు మీద చాలామంది దానికి ఇష్టం లేదని చెప్పిన వాళ్ళందరి కుటుంబాలకు కూడా ఇళ్లలోకి వచ్చి మేము మానభంగాలు చేస్తాం, ఇళ్లలోకి వచ్చి మీ ఆడపిల్లల్ని వైలేట్ చేస్తాం, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు దెన్ గవర్నమెంట్ నాట్ ఈవెన్ వన్ వర్డ్. లా అండ్ ఆర్డర్ ఏ స్థాయి కొలాప్స్ అయిపోయిందంటే, ఇది ఈరోజు వాళ్ళు అధికారంలో లేకపోయినా స్టిల్ దే ఆర్ క్రియేటింగ్ సచ్ బిలీఫ్ దట్ రౌడిజం విల్ రూల్, క్రిమినాలిటీ విల్ రూల్. నేను మీకు ఇదే చెప్తున్నాను, ఈ గూండాలందరూ కూడా తొక్కి నార తీస్తాను, ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా కాలం సహనం పెట్టాను, 2 సంవత్సరాలు మీ గురించి ఎప్పుడు మాట్లాడలా. మీరు రౌడీలాగా అవాకులు చవాకులు పేలితే మీకు చెప్తున్నా, మీకు నేను చాలా శాంతంగా ఉన్నా, మంచిగా ఉన్నా. మిమ్మల్ని ఒక మాట మాట్లాడను. మీరు రోడ్ల మీదకి వచ్చి సగటు మనుషులను ఇబ్బందులు పెట్టినా, ఇలాంటి రౌడీ మూకలు ఎవడైనా సరే, ఈరోజు కాకినాడ ఈ టౌన్ హాల్ సాక్షిగా చెప్తున్నా, మాకు భవిష్యత్తులో ఇలాంటి పార్టీ ఒకటి ఉంటుంది. మాకు చిన్న వయసులో మేము పొడి చేసినా మమ్మల్ని రక్షించే మాకు ఒక వ్యక్తి ఉన్నాడు అని మీరు ఎవరైనా అనుకుంటే, మిమ్మల్ని వాళ్ళు ఎవరూ రక్షించలేరు. కోర్టు కేసులు కానీ పోలీసుల చేతికి దొరికారా, వి విల్ మేక్ ష్యూర్ యూ విల్ నెవర్ ఎవర్ అగైన్ థింక్ దట్ యూ వుడ్ ఈవెన్ టు డూ సచ్ అన్ యాక్ట్. మీరు ఆలోచించడానికి కూడా భయపడాలి. ఎందుకంటే నాకు వదిలేస్తే ఎలా అయిపోద్దంటే, బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్ గారి గవర్నమెంట్ టైంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ భార్యని, ఇది రికార్డ్స్లో ఉంది అందుకని చెప్తున్నాను, సంవత్సరాల పాటు గుండాలు తీసుకెళ్ళిపోయాడు భర్త ముందు. ఇట్స్ నోన్ కేస్. ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నారు చూసారా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని సంఘాలన్నీ, ఆ రోజు ఒకళ్ళు మాట్లాడాల. ఈజ్ దళిత్ ఆఫీసర్. సో ఇందులో మీకు ఏం చెప్తున్నానంటే, క్రిమినల్స్కి కులం ఉండదని చెప్తున్నాను.